నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. నిన్న జరిగిన సరూర్ నగర్లో మనం చూస్తూ ఉన్నాం, భార్య చేతిలో భర్తలు చాలామంది చనిపోతున్నారు. లోకం సమాజం గురించి మాట్లాడుకుంటే పెళ్ళి అన్నా కూడా ఎవరు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే భార్యలు భర్తల్ని అతి కిరాతకంగా దారుణంగా చంపేస్తున్నారు కేవలం అక్రమ సంబంధాల వల్ల. ఈ అక్రమ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చి ఏంటి మరి అంత బాగా చూసుకునే భర్తని చంపేయడం ఏంది? మరి ఈ విషయానికి వస్తే సరూర్ నగర్లో శేఖర్ అనే వ్యక్తిని చిట్టి తన భార్య పండుకున్న సమయంలో తన లవర్ని పిలిచి, హరీష్ అనే వ్యక్తిని పండుకున్న సమయంలో తను పిలిచి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. మరి ఇంత దారుణానికి ఒడిగట్టింది భర్త. పొద్దుగాల వెళ్ళి సాయంత్రం వరకు క్యాబ్ తోలుకొని ఆ భార్యని సుఖంగా ఉండాలి, పిల్లగాల్ని అన్ని విధాలుగా అన్ని ఇవ్వాలని ఒక విధంతో తను కష్టపడుతూ భార్యని సుఖపెట్టాలని తిరుగుతుంటే పని చేసుకుంటూ ఉంటే మరి ఆ భర్త చంపేయడానికి సిద్ధమైపోయింది. మరి ఈ ఎన్ని విధాల కంటే మనం చూస్తున్నాం బయట గతంలో ఎన్ని జరుగుతున్నా కూడా మన రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఎక్కడ చూసినా కూడా భర్త చేతిలో భార్యను చంపేయటం, లేకపోతే భార్య చేతిలో భర్తను చంపేయటం, ఈ కేవలం అక్రమ సంబంధాల వల్లే ఈ రెండు విధాలుగా జనాలు చనిపోతున్నారు. ఫ్యామిలీలన్నీ నాశనం అయిపోతున్నాయి కేవలం అక్రమ సంబంధాలు. మరి ఈ సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఏ దారికి తీస్తున్నది ఎవరికి తెలియదు. మరి ఒకసారి చూద్దాం. మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, ఒకసారి సరూర్ నగర్లో ఉన్నాం. ఒకసారి ఇల్లు చూడొచ్చు. ఒకసారి మనం కూడా చూడొచ్చు. వాళ్ళు కింద ఫ్లోర్లో ఉంటారు, ఒకసారి గ్రౌండ్లో ఉంటారు. మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి. మరి నిన్న పండుకున్న సమయంలో మధ్యాహ్నం చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంటారు, వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు చెప్తున్నారు. మరి వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి పోలీసులు కేసు నమోదైంది కాబట్టి లోపలికి డోర్ లాక్ చేసినట్టు ఉంది మనకి. మరి చుట్టుపక్కల వాళ్ళు అడిగితే కూడా గత 15 ఏళ్ల పాటు ఇక్కడే ఉంటున్నారు, వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆ సిటీలో ఉండాలి భార్య అన్నప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడే ఉంటున్నారు 15 ఏళ్ల పాటు. కొంతమంది వాచ్మెన్గా చేశారు, తర్వాత ఒక చిన్న గొడవ అయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇల్లు వాళ్ళది అనమాట, ఇది లాక్ వేసేసారు ఒకసారి అంతా పోలీసు వాళ్ళు. ఈ కిటికీలు కూడా లాక్ వేసేసినట్టున్నారు మొత్తం. మరి ఇంత భార్యని చక్కగా చూసుకునే వ్యక్తిని ఎందుకు చంపేసింది? కేవలం అక్రమ సంబంధాలు. మరి భార్య ఏమి అడిగినా కూడా ఇస్తాడు. ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే బంధువులు ఎక్కువగా వస్తుంటారు, పోతూ ఉంటారు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు, మరి విధాలుగా చెప్తున్నారు. మరి ఆ విధంలోనే హరీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడా, ప్రేమగా మారిందా? మరి భర్తను అడ్డు తొలగించుకుంటే వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే శేఖర్ పలుమార్లు హెచ్చరించాడు, వద్దు ఇలాంటివి మానేయి చేయమాకని చాలాసార్లు చెప్పినా కూడా భర్త మాట ఒక్కసారి కూడా లెక్క చేయలేదు. ఇవన్నీ కాదు అసలు ఎన్ని వినటం కంటే భర్తను చంపేస్తే అడ్డు ఉండదు, అదుపు ఉండదు, మన ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా మనం ఎంజాయ్ చేయొచ్చని ఒక కామాంధ్రాలు ఈ ఒడగట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇన్ని జరుగుతున్నా కూడా సమాజంలో ఎంత అవేర్నెస్ జరుగుతున్నా కూడా ఇన్ని ఏ టెక్నాలజీ నడుస్తున్నా కూడా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని లేకపోతే భర్తలు భార్యలను చంపేయటం, ఈ రెండుగా చిన్నపిల్లగాలను చంపేయటం, అసలు ఈ ఎవరిని చంపేస్తున్నాం, ఎందుకు చంపేస్తున్నాను కూడా సోయి లేకుండా వీళ్ళని ఏమని తిట్టినా కూడా తప్పులేదు నాకు తెలిసి. వీళ్ళని ఉరిశిక్ష వేస్తే ఒక ఇద్దరు ముగ్గురికి ఇలా జరిగిన వాళ్ళకి వేస్తే నెక్స్ట్ టైం జరగకుండా ఉంటుందని అందరి అభిప్రాయం. ఎందుకంటే మనం 1, 2 ఎన్ని చూసినా కూడా ఎన్ని రకాలు చూసినా చిన్నపిల్లగాలను చంపేయటం, పెద్దోళ్ళని చంపేయటం, లేదా భర్తను చంపేయటం, భార్యను చంపేయటం, పుట్టిన పిల్లగాలను చంపేయటం అడ్డు వస్తున్నాయని మనం చూస్తున్నాం. ఇవన్నీ వయసుకి సంబంధం లేకుండా ఇద్దరు పిల్లగాలు, ఇద్దరు చిట్టి అనే వ్యక్తికి ఇద్దరు పిల్లగాలు మరి ఏం చేద్దాం అనుకుంది? ఆ భర్తను చంపేసి ఏం సాధిద్దాం అనుకుంది అనేది చాలా క్లారిటీ రావాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మా భర్త అనుకోకుండా చనిపోయారని చెప్పడం జరిగింది. స్టేషన్కి వెళ్ళాక నేను నా లవర్ కలిసి చంపేసామని చెప్తున్నారు. మరి మరి ఏ ప్లానింగ్ పెట్టుకొని, మరి ఏ మైండ్ సెట్తో, ఏ ధైర్యం చూసుకొని చంపేశారు మరి ఇద్దరు కలిసి? శేఖర్ పండుకున్న సమయంలో ఊపిరాడకుండా చంపేసినట్టుగా చెప్తున్నారు. మరి ఈ కేసు వివరాలు ఇంకా బయటికి రావాలి. నిన్న జరిగింది కాబట్టి నేను తీసుకెళ్లారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అమ్మ చిట్టి ఎలా ఉంటుందమ్మా అసలు? మాతో బాగానే ఉంటుంది చిట్టి, అందరూ బాగానే ఉంటారు. అతను శేఖర్ బాగానే ఉంటాడు, చిట్టి పిల్లలు కూడా బాగానే ఉంటారు అంతా. ఇక్కడ వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీ చేసేసి వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వచ్చారు మళ్ళీ. అంతే, అందరితో బాగానే ఉంటుంది. ఇద్దరు బాగానే ఉంటారు. చుట్టాలు వస్తామని ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ ఇక్కడ అంతా చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళే వస్తూ ఉంటారు అంతే. చూశారు కదా మరి ఎలా చెప్తున్నారు. బామ్మగారు కూడా చాలా గతంలో వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు, భార్యాభర్తలు కూడా మంచిగా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కానీ ఎలాంటి గొడవలు ఉండేవి కాదని చెప్తున్నారు. మరి ఇంత మంచిగా ఉన్న ఫ్యామిలీని ఎందుకు నాశనం చేసుకుంది చిట్టి? అంత అవసరం ఏమొచ్చింది? ఆ వ్యక్తితో ఏ అక్రమ సంబంధం పెట్టుకొని మరి ఎన్నెల్లగా నడుస్తుంది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి అక్రమ సంబంధాల వల్ల ఇవన్నీ అరాచకాలు జరుగుతున్నాయి. దయచేసి ఆపేయండి. చట్టం కూడా
ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. ప్లీజ్ దయచేసి వీళ్ళ మీద కొంచెం మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎలాంటి వాళ్ళని శిక్షిస్తే అప్పటికప్పుడు